మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఈ పెన్షన్స్ వెరిఫికేషన్ ఏదైతే డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి మన పురపాలక సంఘంలో ఒక 255 పెన్షన్స్ ఇనెలిజిబిలిటీగా తేలింది. కానీ ప్రభుత్వము వీళ్ళకి మరొక అవకాశం ఇచ్చింది. నిజంగా వాళ్ళకి ఏదైనా అంగవైకల్యం ఉన్నట్లయితే అప్పీల్ చేసుకోవచ్చు, కమిషనర్కి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత మేము దాన్ని పీడీడీఆర్డీకి పంపుతాము. పీడీడీఆర్డీ గారు మన డిఎంహెచ్ఓ గారికి పంపిస్తారు. డిఎంహెచ్ఓ గారు తర్వాత మరొక అవకాశం ఇస్తారు. నోటీస్ ద్వారా మళ్ళా మన సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక డాక్టర్స్ టీంతో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెరిఫై చేసి తర్వాత సదరన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకవేళ ఇనెలిజిబిలిటీ ఉంటే ఇనెలిజిబిలిటీ ఇస్తారు, 40% తక్కువ ఉంటే ఇనెలిజిబిలిటీ చూపిస్తారు. అదేవిధంగా 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లయితే తర్వాత వాళ్ళకి ఆ పెన్షన్ పునరుద్ధరిస్తారని గవర్నమెంట్ తెలియజేసింది. కాబట్టి ఈ ఎవరైతే 255 మంది మన చిలకలూరిపేట పురపాలక సంఘంలో ఉన్నారో పెన్షన్లు వెరిఫికేషన్కి వచ్చినాయో వాళ్ళందరూ కూడా నిజంగా ఎవరైనా నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రము తప్పకుండా అప్పీల్ చేసుకోండి. అప్పీల్ చేసుకుంటే మేము అప్లికేషన్లు అన్నింటినీ కూడా పీడీడీఆర్డీకి పంపుతాము. తర్వాత మీకు నోటీస్ ఇస్తారు. మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరొకసారి చెక్ చేయించుకొని నిజంగా మీకు అంగవైకల్యం ఉన్నట్లయితే మీకు మళ్ళీ పెన్షన్ పునరుద్ధరిస్తారని తెలియజేస్తున్నాం. కాబట్టి అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.